వాక్య సందేశంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ప్రతి ఒక్కరం 2 సమూయేలు 3:1 చదువుకుందాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. మరొకసారి, దావీదు అంతకంతకు ప్రబలెను అంటే దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ఈరోజు నువ్వు దావీదువా సౌలువా పరీక్షించుకో. దావీదు అంతకంతకు వర్ధిల్లడం మొదలు పెట్టాడంట. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోతుందంట. ఈరోజు నీ కుటుంబము నీ పితరులు నుంచి ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితంలో, ఆత్మీయ జీవితంలో కానీ భౌతిక జీవితంలో కానీ నీరసించిందా, వర్ధిల్లిందా? నీ పితరులు ఎలా బతికారు, నీ తల్లిదండ్రుల తరం ఎలా బతికారు, నువ్వు ఎలా బ్రతుకుతాను? ఆత్మీయ జీవితంలో అయినా భౌతిక జీవితంలో అయినా ఈ 2 పరీక్షించుకోండి. వర్ధిల్లుతున్నారా, వర్ధిల్లారా? మీ తాతల కాలం ఎలా ఉంది, మీ తండ్రుల కాలం ఎలా ఉంది, మీ కాలంలో ఎలా ఉన్నారు? ఆత్మీయ జీవితంలో అయినా భౌతిక జీవితంలో అయినా వర్ధిల్లారా, నీరసిల్లారా? సౌలు ఇజ్రాయేలుకి మొట్టమొదటి రాజు. సౌలు ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు. సౌలు ఎలాంటి వాళ్ళో ఒక్కసారి చూద్దాం. చూడండి, 1 సమూయేలు 9:1. అఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరూర్నకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీయుడొకడుండెను. కీషు భాగ్యవంతుడకు ఒక బెన్యామీయుడు, అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. చాలు. కీషు ఎవరంట? భాగ్యవంతుడు. కీషు ఎవరు? భాగ్యవంతుడు. అంటే ఎలాంటాడు? సమృద్ధిగా పొలాలు ఉన్నాయి, సమృద్ధిగా పశు సంపద అంతా ఉంది, కావలసినంత బంధువులు ఉన్నారు. అతని పేరు కీషు. ఆ కీషు భాగ్యవంతుడు. అంటే ఈ కాలంలో భాగ్యవంతులు అని ఎవరిని అంటాం మనము? మామూలుగా మన లాంగ్వేజ్లో ఏమంటాం? వాళ్ళు కోటీశ్వర్లు, వాళ్ళు ధనవంతులు. కీషుకు ఉన్న కుమారుడి పేరు సౌలు. అంటే సౌలు ఎవరి కుమారుడు? ఒక ధనవంతుని, ఒక భాగ్యవంతుని కుమారుడు. దేవుడు అతన్ని పిలుచుకున్నప్పుడు, సో ఇతన్ని సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు మొట్టమొదటి ఇజ్రాయెల్ రాజుగా అభిషేకించెను. ఈ సౌలు రోజు రోజుకి సౌలు కుటుంబం ఏమైపోయిందంట? నీరసించిపోయాను. అంటే ఏమైపోయినాడు చూడండి. 2 సమూయేలు 9:3-4. రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనానొకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా, సీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా, సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. దావీదు రాజు అయ్యేసరికి ఈ భాగ్యవంతుని కుటుంబం ఏమైపోయిందంటే, ఒక్కడన్నా ఉన్నాడా అని దావీదు అడిగితే, యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు బతికే ఉన్నాడయ్యా తన వంశంలో. అతను ఎక్కడున్నాడంటే సీబా అని తన దాసుని ఇంట ఉన్నాడయ్యా. ఇంట్లో ఉన్నాడంట. అంతఃపురంలో ఉన్నవాడు ఒకప్పుడు కీషు. ఇప్పుడు మామూలుగా ఈ దేశ ప్రధాని కానీ లేకపోతే మన చీఫ్ మినిస్టర్లు కానీ వాళ్ళు 5 years అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక గుడిసెలో, ఒక పనోళ్ళ ఇంట్లో ఉన్నారని ఎప్పుడైనా వింటామా? వాళ్ళకు అధికారం పోయినా గవర్నమెంట్ వాళ్ళకి పెద్ద బంగ్లా ఇస్తుందా, ఇవ్వదా? వాళ్ళకి కార్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ పేదోళ్ళు అయిపోయింది మనం చూస్తామా? కానీ సౌలు రాజుగా ఉంటే జస్ట్ నెక్స్ట్ తరం ఎక్కడున్నాడంట? పనోడి ఇంట్లో ఉంటున్నాడంట. అతను తన స్థితిని యథార్థంగా ఏం చెప్తున్నాడు చూడండి. ఎవరు? సౌలు మనవడు. ఏం చెప్తున్నాడు చూడండి, 9:8. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడను అనెను. ఏమంటున్నాడు? చచ్చిన కుక్క వంటి వాడినైనా నన్ను, నా ఎడల మీరు దయచూపుటకు నేను ఎంతటి వాడినయ్యా? అంటే అతని స్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది?
అంత బహు ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయి. దాని కింద చూడండి, రాజు ఏమంటున్నాడు 9వ వచనం. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలునుకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తు అంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. వెళ్ళిపోయిందంట, సొత్తు అంతా, ఆస్తి అంతా వెళ్ళిపోయింది ఎవరికో. దావీదు కలగజేసుకుని ఇప్పిస్తే మళ్ళీ వచ్చింది, కానీ ఏమీ లేనోడు అయిపోయినాడు. ముత్తాతేమో భాగ్యవంతుడు, తాతేమో మహారాజు, ఇజ్రాయెల్కి అంతటికి నెంబర్ 1 రాజు, 40 సంవత్సరాల రాజు. దావీదు అప్పటికి రాజు అయ్యి 5 ఏళ్ళు. 5 ఏళ్లలో చచ్చిన కుక్క వంటి వాడి స్థితికి వెళ్ళిపోయినాడు అంటండి మనవడు. తండ్రి చచ్చిపోయినాడు, ఏం లేదు. ఏమైంది? సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లించిపోయాను. ఇప్పుడు దావీదు కుటుంబాన్ని చూద్దాం. దావీదు ఎలా ఉన్నారు? 1 సమూయేలు 16వ అధ్యాయము 1వ వచనం. బెత్లెహేమీయుడైన యెషయా వద్దకు నేను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించెదను. ఇక్కడ ఏమన్నా యెషయాకు ముందు దేవుడు ఏమన్నా ధనవంతుడైనా, ఆ ఊరి పెద్ద అయినా, భాగ్యవంతుడైన రాయించారా? బెత్లెహేములో యెషయా అని ఒక మామూలు వ్యక్తి ఉన్నాడు. అతని కుమారులలో ఒక కుమారుని నేను ఏర్పాటు చేసుకుంటాను అంటే, వీళ్ళు ఎలాంటి కుటుంబం? దావీదు కుటుంబం. సౌలు వాళ్ళ నాన్నేమో భాగ్యవంతుడు, మహాధనవంతుడు. దావీదు కుటుంబం ఏమో మామూలు సాదాసీదా కుటుంబం. ఇప్పుడు దావీదు డైరెక్ట్ చూపించేస్తా, అంటే మనం ఒక సందర్భం చూపిద్దాం, మీకు అందరికీ అర్థమవుతుందా? 2 కుటుంబాలు చూపిస్తాను, తర్వాత వాళ్ళు ఏం చేసేందుకు అలా అయిందో చూద్దాం. 1 సమూయేలు 25వ అధ్యాయం 8వ వచనం. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగు చెప్పుదురు, కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. దావీదు పరిస్థితి ఇక్కడ ఏంటంటే, అభిషేకింపబడిన టైంలో, అభిషేకింపబడిన కొన్ని రోజులకి దావీదుకి తినడానికి ఆహారం లేదు. ఏం లేదు, తినడానికి ఆహారం లేక ఆ కొండ ప్రాంతం పక్కన ఉన్న ఒక పల్లెటూరుకు నాబాలు అని ఒక భాగ్యవంతుడు ఉండే, అతని దగ్గరికి పంపించి, తన పనివాళ్ళు పంపించి, మా మీద దయ చూపించు, నా మీద, నా పనివారి మీద, మా కొద్దిగా ఏదైనా శుభదినం వచ్చాం కొంచెం ఆహారం ఇస్తావా అంటే, నాబాలు ఏమంటున్నాడు, ఎవరు అతను, మేనెందుకు ఇవ్వాలి, మనకందరికి తెలిసిన స్టోరీనే. తర్వాత అబిగేలు వచ్చి క్షమాపణ చెప్పి ఆహారం ఇస్తుంది 600 మందికి. అంటే దావీదు ఏ స్థితిలో ఉన్నాడు? తినటానికి కూడా లేని స్థితి. అలాంటి దావీదు తర్వాత ఏమైపోయినాడు చూడండి. యెహోవా మందిరం కట్టాలన్నప్పుడు నాతాను ప్రవక్త పిలిచి, నేను యెహోవాకు మందిరం కట్టించాలనుకుంటా అంటే, నువ్వు వద్దు, నీ కుమారుని కాలంలో కట్టిస్తామంటే, సరే నేను అన్ని సిద్ధపరుస్తా అని తన కుటుంబం తరపున యెహోవా మందిరానికి కానుకిస్తాడు. అంతే, కొద్ది కానుక. ఎంత కానుకనో చూద్దాం చూడండి. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 2వ వచనం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషంగా సంపాదించి తిని. ఏంటంట, తను రాజు అయినాక ఇంత విశేషంగా సంపాదించాడంటండి. మామూలుగా సంపాదించలా, ఇంత ఆస్తిపడ్డ అయిపోయాడు. తినడానికి లేదు. రాజు అవ్వకముందు ఒక భాగ్యవంతుడి దగ్గరికి వెళ్ళి, నాకు నా పనులకి వారం కావాల్సిన ఆహారం ఇస్తావని అడిగిన వాడు ఎంత వర్ధిల్లాడంటే, విశేషంగా 3వ వచనం చూడండి. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇచ్చేదను. గదుల గోడల రేఖ మూతకును బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6000 మనుగుల ఓఫీరు బంగారమును. 6000 మనుగులంటే దాదాపు 6 టన్నులు. ఎంత? 1 టన్ను అంటే 1000 కేజీలు.
అంటే 6,000 కేజీల బంగారం ఇచ్చాడంట ఆయన సొంత మందిరం కోసం. 6,000 కేజీల బంగారమును, 14,000 మనుగుల పుటం వేయబడిన వెండిని, 1,400 కేజీలు అనుకోండి, ఇంచుమించు అటు ఇటు ఉండొచ్చు. నాకు తెలిసిన కొద్ది చెప్తాను, ఒకవేళ తప్పు అయితే క్షమించండి. మీరు తర్వాత యూట్యూబ్ గూగుల్లో కొట్టి చూడండి, అది ఎంతో కరెక్ట్ వస్తుంది. మామూలు కాదు. ఎంత ఇచ్చాడంట బంగారము? వాళ్ళ భాషలో చదువుతాం, 6,000 మనుగుల బంగారం అంట, 14,000 మనుగుల వెండి. ఎవరిదంట ఇది? దేశంది కాదు. ఆ వచనం స్టార్టింగ్లో చూడండి, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరానికి నేను ఇచ్చి ఉన్నాను. చప్పట్లు కొట్టండి. ఎంత భాగ్యవంతుడైపోయాడు! మహా మహా మహాభాగ్యవంతుడయ్యాడు. సౌలు అంతకంతకు నీరసిల్లెను. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? మీ పితరుల కాలం నుంచి ఏం జరుగుతుంది? మీ తరంకి వచ్చినప్పుడైనా అది కదులుతుందా? అక్కడ ఆగిపోయిందా? లేదన్నా అదంటే వాళ్ళు రాజులైనా దేవుడు ఎవరికైనా ఒకే న్యాయం. నువ్వు దేవుని కోరుకున్నట్టు బ్రతుకుతే నిన్ను కూడా నువ్వు ఏ ఫీల్డ్లో ఉంటే దాంట్లో ఇలా వర్ధిల్లని చేస్తారు. నీకున్న స్థితిలో, నీకున్న ఊర్లో, నీకున్న కుటుంబంలో. ఈరోజు తెలుసా, చాలామంది ఒక భార్య భర్తకు 4 పిల్లలు, 5 పిల్లలు, 3 పిల్లలు ఉన్నారనుకో, ఫస్ట్ కొడుకేమో ఇలా ఉంటాడు, సెకండ్ వాళ్ళేమో ఏం లేని స్థితిలో ఉంటారు. ఎందుకు అలా ఉంటారు? మరి తండ్రి భాగ్యవంతుడు అయితే వీళ్ళు ఎందుకు ఇలా అయిపోతున్నారు? వీళ్ళు ఎంచుకున్న మార్గాలు వేరు. ఒకే దేవుడి కింద ఉన్నారు ఇద్దరు, ఒకే ప్రవక్త అభిషేకింపబడ్డారు, కానీ వాళ్ళు చేసిన తప్పులు, పాపాలు వాళ్ళ కుటుంబాలు ఒకటేమో నీరసించిపోయేలా చేసుకుంది, ఒకటేమో వర్ధిల్లా చేసింది. ఈరోజు ఒకే రక్తం చేత కడగబడ్డాం, ఒకే వాక్యము చేత ఆత్మకు ఆహారం అందిస్తున్నాం, కానీ ఎంచుకున్న మార్గాలు, విడిచిపెట్టని మూర్ఖపు ఆచారాలు, ఎంచుకున్న హృదయము కాఠిన్యము ఏం చేసేస్తుందో తెలుసా? నిన్ను నీరసించిపోయేలా చేస్తుందా? లేకపోతే ఎంచుకున్న మార్గంలో రోషంగా నా దేవుడు చెప్పిందే వింటా, నా దేవుడు కోరుకున్నట్టే బతుకుతా, నా దేవుని విషయంలో కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా నేను యథార్థంగా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు, నీ కుటుంబం వర్ధిల్లుతుంది ఖచ్చితంగా. కాబట్టి దావీదంట ఎంత ఇచ్చాడు దేవుని మందిరానికి? తన సొంత ఆస్తి 6,000 మనుగుల బంగారం ఇచ్చాడంటండి. 6,000 కేజీల బంగారం అనుకోండి. ఈరోజు మన కాలంలో 6,000 కేజీలు అంటే ఒక దేశపు ఎకానమీ బతుకుతుంది. అంత ఒక దేశం బతుకుతుంది అంత ఉంటే. 14,000 కేజీల బంగారం ఇచ్చాడంటే దేనికి? మనస్పూర్వకంగా నా దేవుని మందిరానికి వాడండి. ఇప్పుడు చూద్దాం వాళ్ళిద్దరి మధ్య ఎందుకు ఇలా అయింది. ఇద్దరు కంపారిజన్ అర్థమైందా? సరే, దావీదు వరకు ఓకే. దావీదు తర్వాత సొలొమోన్ కాలంలో సొలొమోన్ ఎలా బతికాడు? సొలొమోన్ ఇంట్లో అంట, చూస్తారా? అది కూడా చూద్దామా? ఒకసారి చూడండి. 1 రాజుల 10, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని. షేబా దేశపు రాణి. ఆ కాలంలో కొన్ని పెద్ద పెద్ద దేశాల్లో ఇది ఒక పెద్ద దేశం. ఆ దేశపు రాణి అంట దావీదు కుమారుడైన సొలొమోను గురించి విని, అతని జ్ఞానం గురించి, అతని దగ్గర ఉన్న సంపద గురించి విని, ఆ దేశము నుండి 6 నెలలు ప్రయాణం చేసి వంటల మీద వచ్చిందంట చూద్దామని. దావీదు కుమారుడైన సొలొమోను కోసం, చూడ్డం కోసం, అతని రాజ్యంలో అతను కట్టించిన కట్టడాలు ఏమున్నాయి, 6 నెలలు ప్రయాణం చేసి వచ్చిందంట అండి. ఎంత ఘనత! సౌలు మనవడు ఎలా ఉన్నాడు? చచ్చిన కుక్క వలె బ్రతుకుతున్నానయ్యా, 2 కాళ్ళు పోయినాయి, ఈ సీబా ఇంట్లో ఉండి తింటానా, సీబా పెట్టి నాకు భోజనం పెడితే తింటానా, ఆస్తి లేదు, పొలాలన్నీ పోయినాయి. ఈరోజు అమ్ముకుంటున్నారా, కొంటున్నారా? చూసుకోండి, పరీక్షించుకోండి. కారణం నువ్వే. ఎవరి మీద నిందేకండి, ఎవరి మీద. ఈ రోజైనా వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన మార్గాలు హృదయపూర్వకంగా ఛీ అని వదిలేస్తే ఈ రోజు ఈ క్షణం నుంచి నువ్వు ఇలా వర్ధిల్లుతావు దేవుని ప్లాన్లో. లేదన్నయ్య మాకు కష్టం అన్నయ్య, కుదరదు, ఓ నీ ఇష్టం. ఇంకెన్ని కోల్పోతావో కోల్పో.
ఎవరు దయాదక్షిణతో బతకాలనుకుంటామో బతికేసుకో. ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి నీ స్టోరీ చెప్పుకొని జాలిపు చూపించేవాళ్ళు అయ్యో పాపం అంటే దాంతో బ్రతికేద్దామంటే బ్రతుక్కోండి. లేదు రోషముగా దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తే నువ్వే 10 మందికి పెట్టే వ్యక్తిగా అవ్వాలి అంటే నువ్వు కొన్ని విడిచిపెట్టాలి. ఈరోజు కొన్ని మార్చుకోవాలి. ఇంకా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నారు. నువ్వు ఏదైనా నేనే సత్యం అన్న ఆ సత్య స్వరూపైన దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఏం చెప్తే అదే చేయాలి. ఆయన చెప్పిందే చేయాలి. ఈ లోకంలో మనుషులు పెట్టింది చేస్తానంటే నువ్వే సౌలు కుటుంబంలాగా నీరసించి పోతావేమో జాగ్రత్త. ఆల్రెడీ పోతున్నావేమో జాగ్రత్త. ఇప్పుడు చూద్దాం. ఇదే 10వ అధ్యాయంలో మీకు కొన్ని చూపిస్తా. దావీదు కుమారుడు ఇంకెంత వర్ధిల్లాడో. 5వ వచనం చదువు. అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెనందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందిందంట. అతని ఆస్తిని చూసి కాదు, అతని దగ్గర ఉన్న పనోళ్ళ బట్టలు చూసి, వాళ్ళు వాడుతున్న రకరకాలటి చూసి ఏంటి భాగ్యం ఏంటి, అసలు వీళ్ళు ఏంటి ఇంత ఘనంగా ఉన్నారు. ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చూడండి 8వ వచనంలో. నీ జనులు భాగ్యవంతులు, నీ జనులు భాగ్యవంతులు అంట. దావీదు ఎట్లా వచ్చాడు? తినడానికి ఆహారం లేనోడు ఈరోజు దావీదు కుమారుడు కాలంలో వేరే దేశపు రానొచ్చి నీ దేశపు జనులు భాగ్యవంతులు. చప్పట్లు కొట్టండి. మొత్తము ఒక్క వ్యక్తి దేవునికి నచ్చేట్టు బతుకుతే అతని వంశము భాగ్యవంతులైంది, అతని రాజ్యము భాగ్యవంతులైపోయినారండి. ఆలోచిద్దాం ఎలా ఉన్నాము. నువ్వు భాగ్యవంతులైతున్నావా, నీరసించిపోతున్నావా? నువ్వే కారణం, ఎవ్వరి మీద నిందే. కానీ ఇక్కడ దావీదే కారణం, ఇక్కడ సౌలే కారణం. సౌలు కుటుంబాలు కాదు, దావీదు కుటుంబాలు కాదు. వాళ్ళిద్దరిని దేవుడు ఎన్నుకున్నారు, వాళ్ళిద్దరిని అభిషేకించుకున్నారు, వాళ్ళిద్దరు తప్పు చేసినప్పుడే అడిగారు, వాళ్ళిద్దరినే చూస్తూ కూర్చున్నారు. వాళ్ళ కుటుంబాలకు వారినే కాదు. ఈరోజు నీ కుటుంబం తరపున నువ్వు ఒక్కదానివే ఉన్నావా? నిన్నే అలా పిలుచుకున్నారు నీ కుటుంబం నుంచి. నువ్వు నిలబడ్డావా? నీ కుటుంబం వర్ధిల్లబోతుంది యేసయ్య నామములో. నువ్వు వినవా? నీ కుటుంబము నీరసించడానికి నువ్వే కారణం. గుర్తుపెట్టుకో. ఇంకా వేరే ఆలోచన చెయ్యొద్దు, వేరే పద్ధతులు చేయొద్దు. నిజం చెప్తాను, దేవుడి సమక్షంలో ఆలోచించుకుని. ఇప్పుడు ఏం చేశారో చూద్దాం. ఫస్ట్ది 1 సమూయేలు 15:26. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇజ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవలనని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇజ్రాయేలీల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. చూడండి, పాపం అడగడానికి ప్రవక్త వచ్చాడు. పాపం చేసిన వాడు పాపాన్ని ఒప్పుకోకుండా మళ్ళీ చూసుకుందాంలే వాళ్ళు చెప్పావు కానీ ముందు ఆడు ప్రజలు వెయిట్ చేస్తున్నారు, నేను రాజుని, నాకు ప్రజలతో మీటింగ్ ఉంది, నువ్వు చెప్పే మాటలు విని ఇప్పుడు కూర్చొని నేను పాపం చేశాను, నాకు టైం లేదు. ప్రజలందరూ వచ్చారు, యుద్ధం గెలిచి వచ్చామని అందరిని పిలిపించా, వాళ్ళందరూ నాకు సన్మానం చేయబోతున్నారు అంటే ఇంక నీతో మాట్లాడడం వేస్ట్. పశ్చాత్తాపడబంటే నువ్వు చేసిన పాపానికి దేవుడు రాత్రంతా ఏడుస్తున్నారు, పశ్చాత్తాపడతాను, నేను రాత్రంతా దేవుని దగ్గర నీ కోసం మొరపెట్టుకొని వచ్చా, నువ్వు పశ్చాత్తాపడతావంటే నువ్వేంటి ప్రజలు అంటావు? నీకు అధికారం ఇచ్చిన దేవుడు అయితే నువ్వు నీ మనస్సు దేవుని దగ్గర నుంచి వాళ్ళ వైపు వెళ్ళిపోయిందని ఇంక నేను వెళ్ళిపోతా అంటే ఆగో అని ప్రవక్తను పట్టుకొని లాగాడు అంట. దుప్పటి చినిగిపోయిందంట. చినిగిపోగానే దేవుడు నీ నుంచి రాజ్యము నీ పొరుగువానికి ఇచ్చేశారు పో అని సమూయేలు ఇంక వెళ్ళిపోయినాడంట. అంతే. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు పాపం చేసినప్పుడు దేవుని వాక్యమో లేకుంటే దేవుని సేవకుడో ఎవరో ఒకరో ఇదిగో నువ్వు తప్పు చేసావు, ఇదిగో పాపం చేసావంటే నాకు టైం లేదు, తర్వాత ఒప్పుకుంటాలే, ఇదే సమాధానం. అలా నువ్వు ఒప్పుకోకుండా మరిచిపోయిన పాపాలు నీ జీవితంలో ఎన్నున్నాయో అక్కడే దేవుడు ఆగిపోయినారు. ఆ పాపానికి నువ్వు ఎప్పుడు పశ్చాత్తాపడతావో అప్పుడే నీ జీవితంలో కదులుతారు ఆయన. సౌలు జీవితంలో అక్కడే ఆగిపోయారు. 38 సంవత్సరాల తర్వాత
సమూయేలుని పిలిపించి పాతాళ నుంచి పిలిపిస్తే కూడా అదే అంటాడు, ఆ రోజు నువ్వు చేసింది దేవుడు అలాగే పెట్టి ఉన్నారు. ఈరోజు అంతే. పశ్చాత్తాపడరు, వింటున్నారు, నమ్మకంగా వింటున్నారు, బాగా ఇష్టంతో వింటున్నారు, విని గాలికి వదిలేస్తున్నారు. పశ్చాత్తాపడట్లా. ఇంకెంతకాలం పడకుండా ఉంటారు? నీరసించి పోతున్నారని తెలిసి కూడా నేను ఒప్పుకోను, ఇంకా విడిచిపెట్టాను. చిన్నవి కూడా జీవితంలో తీసారు. చిన్న బంధం వద్దు, ఆ బంధం నిన్ను నాశనం చేస్తుంది, ఆ స్నేహం నిన్ను బాగు చేస్తుంది, ఇదిగో ఈ మాట తీరు నిన్ను నాశనం చేస్తుంది, ఇదిగో నీ ఆలోచన విధానం కరెక్ట్ లేదు, ఇదిగో నీ అహంకారం నిన్ను అవమాన పాలు చేస్తుంది అన్నా కూడా తర్వాత చూస్తా, తర్వాత మార్చుకుంటా, నేను ప్లాన్ చేసుకుంటా, నేను 3 రోజులు తర్వాత ఎప్పుడైనా టైం చూసుకొని మోకాలు వేసి అప్పుడు ఒప్పుకుంటా. అప్పటి వరకు దేవుడు నీ విషయంలో కనికరం చూపిస్తూనే ఉంటారని నీకు భ్రమణ? అప్పటి వరకు రాకుండా నీ కోసం వెయిట్ చేస్తుందని అర్థమా? ఒక దైవ సేవకుడు అంటున్నారు, ఎవరైతే పాపం చేసి రేపు ఒప్పుకుందాంలే అని రాత్రి పడుకుంటున్నారో అంట, వాళ్ళకి దేవుడు రేపు ఈరోజు రాడులే అని అవిశ్వాసంతో పడుకుంటారంట. అట్టివారు నిత్యము మండుచున్న అగ్నిగుండంకి ఎప్పుడు త్రోసివేయబడతారో వాళ్ళకే తెలియదంట. ఎందుకంట వాళ్ళు రేపు ఒప్పుకుందాంలే అని పడుకుంటారంట, నెక్స్ట్ రోజు ఆ పాపం 10 ఇంతలు పాపం చేపిస్తుందంట. అది మళ్ళీ రేపు ఒప్పుకుందాంలే అని పడుకుంటారంట, అది ఆ నెక్స్ట్ రోజు 100 ఇంతల పాపానికి తీసుకెళ్ళిపోతుందంట. అన్నీ మర్చిపోయి ఇంకా ఎప్పుడైనా అయ్యో ప్రభు నేను పాపిని. అందుకే పాపం ఒప్పుకోవడానికి ఒక 5 నిమిషాలు కూడా మనసు రావట్లా. ఏమంటే నేనేం చేయలేదే, అసలు నాకు గుర్తు రావట్లేదు ఏం పాపం చేశాను. పాపానికి ఉన్న లక్షణం ఏంటంటే అది నీలో ఉన్నంత కాలము అది తనను తాను మరుగు చేసుకొని ప్రవర్తిస్తుంటది నీలో. అది ఎప్పుడైనా ఇలా మందిరానికి వచ్చినప్పుడు దేవుని సేవకుల ద్వారా ఎత్తి చూపించినప్పుడు, లేకుంటే బైబిల్ చదివేటప్పుడు ఎత్తి చూపించినప్పుడు వెంటనే కరగలేదనుకో, అది ఇంకా రహస్యంగా వెళ్ళిపోతుంది నీలో, ఇంకా మరుగు చేసుకుంటుంటారు తనను తాను. పాపం లక్షణం అది. సౌలంట ఒప్పుకోమంటే రాత్రంతా దేవుడు పశ్చాత్తాపడతారు. సౌలు ఏంటి, మాట ఏంటి, నేను కూడా దేవుని దగ్గర మొరపెట్టా నీకోసం అంటే, తర్వాత చూసుకుందాం ప్రజలంతా వచ్చారు, నేను బలి ఇచ్చుకోవాలి, వస్తావా అంటే, నువ్వు దేవుని మాట విన్నవా అని వెనక్కి తిరిగితే పట్టుకొని లావుతున్నాడు అంట. అంటే అధికారం చూపిస్తున్నాడు. నేను చెప్పిందే నువ్వు వినాలి. ఈరోజు మీరు కూడా అంతే, మేము చెప్పిందే మీరు వినాలి. దేవుడైనా మీదైనా మాకు అనుకూలంగా ఉన్నప్పుడే మేము ఒప్పుకుంటాం. అందుకే నీరసించిపోవడానికి మొదటి కారణం అదే. మనందరికీ తెలుసు 2 సమూయేలు 12వ అధ్యాయం 1వ వచనం. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. యెహోవా నాతానును దావీదు దగ్గర పంపించారు. చూడండి 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. వెంటనే ఒప్పేసుకున్నాడండి. నేను పాపము చేశాను అని అనేసినాడు. నేను పాపం చేశాను అయ్యో అంటనే వెంటనే ప్రవక్త వెళ్ళిపోవట్లా, యెహోవా నీ పాపమును పరిహరించను పో. ఇది వర్ధిల్లడానికి కారణం. దావీదు ఎవరు, సామాన్యుడు కాదు. దావీదు చక్రవర్తి. ఆ కాలంలో అందరు ముందుకొచ్చి నాతాను అంత ధైర్యంగా చెప్పాడంటే దావీదు ఏం చేయాలి? పట్టుకొని తోసేలా, ఇట్లా చప్పట్లు కొట్టి నరకేండి, నాలో పాపం ఎత్తి చూపిస్తున్నాడు అండ్లా. నేను పాపం చేశానని అందరు ముందు, అందరు ఉన్నారంట సభలో, అందరి ముందు ఒప్పేసుకుంటాడు. తన కిరీటాన్ని మర్చిపోయాడు, తన రాజు ఆ పొజిషన్ని మర్చిపోయాడు, తన అధికారాన్ని మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయి నేను పాపం చేశానయ్యా అనగానే వెంటనే దేవుని దగ్గర నీ సమాధానం, నీ పాపముని యెహోవా పరిహరించెను. పాపం పోయింది. పాపం పోతే దేవుడు మళ్ళీ దగ్గరకు వచ్చేస్తారు. దేవుడి దగ్గరకు వస్తే నిన్ను మళ్ళీ ఇలా హెచ్చేస్తారు. దావీదు ఇప్పుడు ఏ స్టెప్లోకి వెళ్ళాడు? 2nd స్టెప్లోకి వెళ్ళాడు ఆశీర్వాదంలో. సౌలు భాగ్యవంతుడి స్థితి నుంచి ఒక స్టెప్ తగ్గాడు. మళ్ళీ ఇప్పుడు ఆలోచించుకుందాం, నీవు స్టెప్ పెంచుకుంటున్నావా? ఈరోజు తెలుసా కొంతమంది పాపాన్ని ఒప్పుకుంటారు తెలుసా, వాళ్ళకి క్లారిటీ ఇప్పించాలి సేవకులు. నిజంగా అదే పాపమేనా? మరొకసారి చెక్ చేయాలి మా కోసం. మళ్ళీ చెప్పండి, నిజంగా అదే ఏమో కాదు. పాపం చేసిన వాళ్ళకి వాళ్ళ పాపం గురించి ఎవరో రోడ్లో మాట్లాడుకుంటుంటేనే భయం వస్తుంటుంది. ఎప్పుడైనా దొంగతనం చేసిన వాళ్ళని అడగండి, దొంగతనం చేసి ఆ వీధిలో వెళ్తున్నారు అనుకో, పక్కన ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటా
దొంగతనం అక్కడ అనగానే ఆ దొంగతనం మాట అనగానే వీళ్ళకేమవుతుంది? అమ్మో మన గురించైనా మాట్లాడడం వణుకు వస్తుంది. కానీ వ్యభిచారం చేస్తూ, మోసాలు చేస్తూ, కపటం చేస్తూ, వేషధారణ చూపిస్తూ వాటి గురించి బూరలు ఊదుతున్నా వణుకు రావట్లా, భయము రావట్లా, ఏమీ రావట్లా. చెప్పండి, ఒక దొంగ గురించి రహస్యంగా ఇద్దరు మాట్లాడుకుంటుంటేనే భయం. ఎందుకు? తన పాపం తెలిసిపోయిందేమో అని. ఈరోజు చేస్తున్న పాపాలను బట్టి వీధికి ఒక చర్చి పెట్టి బూరలు ఊదుతున్నారు, ఇది పాపం, ఇది పాపం అంటన్నా. కథలు ఎవరి హృదయం వనకట్లేదేంటి? భయం రావట్లేదేంటి? రాకడ వీడియోలు అని చెప్పి నరకం ఇలా ఉంటుందని యూట్యూబ్లో ఎన్ని వీడియోలు పెడుతున్నా చూస్తున్నప్పుడైనా వణుకు రావట్లే ఎవరికి? బలుందే బాబా బల తీసారు సీను అనే స్థితికి వెళ్ళిపోయామంటే సౌలు స్థితి. సౌలు నీ రాజ్యాన్ని దేవుడు వేరే వానికి ఇచ్చారంటే అర్థం కావట్లా. జోకేస్తారు దేవుడు బాగా. సీరియస్ తీసుకోలేదంట. నిజంగా భయపడేవాడు ఏం చేయాలి? నా రాజ్యాన్ని తీసేస్తారా? ఆ రోజు అక్కడి నుంచి వెంటనే సమూయేలు ఇంటికి వెళ్ళాలా లేదా? సమూయేలు ఇంటికి వెళ్ళి, సమూయేలు గారు మీరు అది కోపంలో అన్నారా, ఆవేశంలో అన్నారా, నిజమేనా? మరి నా రాజ్యం ఏంటి, నా కుటుంబం ఏంటి, నాకు ఎంత అవమానం. వెళ్ళలేదంటండి అసలు సమూయేలు ఇంటికి. అధికారం నా చేతిలోకి వచ్చాక నా బలంతో, నా శక్తితో ఎవడైనా ఎదురు వస్తే చంపి పడేస్తా. నాకు లేనిదేంటి, ఎలా ఇస్తాడు దేవుడు చూస్తా. ఈరోజు మీరు కూడా అంతే. చూద్దాంలే నరకం ఎలా వస్తుందో చూస్తాం, చూద్దాంలే దేవుడు ఏంటో నిలబడినప్పుడు దేవునికి సమాధానం చెప్పేయచ్చు. ఇలాగే జీవిస్తున్నాం. అందుకే పాపం ఒప్పుకోవట్లేదు. కానీ ఇండైరెక్ట్గా నీరసించిపోతున్నావు. నీతో సహా నీ కుటుంబాన్ని నీరసించిపోయేలా చేసుకుంటున్నావు. ఒకవేళ దావీదులాగా పశ్చాత్తాపడుతున్నావా? నీ కుటుంబానికి నువ్వే ఒక వెలుగుగా మారబోతున్నావు. నువ్వే నీ కుటుంబంలో వర్ధిల్లడం కారణభూతుడుగా, ఒక కారణంకి సంబంధించిన వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చిపోతున్నారు. మరి నీ ఇష్టం, పరీక్షించుకో. రెండవది చూద్దాం చూడండి. ఫస్ట్ది పశ్చాత్తాపడే విషయంలో 1 సమూయేలు 17-11. ఈ సందర్భం జరిగిన తర్వాత ఈ పశ్చాత్తాపడలేదు కదా, దీని తర్వాత నెక్స్ట్ అధ్యాయంలో 17వ అధ్యాయం 11వ వచనం. సౌలును ఇశ్రాయేలు అందరూ ఆ ఫిలిస్తీన్ల మాటలు వినినప్పుడు బహుభీతులైరి. చూడండి, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చాడు. గొలియాతు 40 రోజులు రోజు వస్తాడు. అరే మీలో ఎవరు ధైర్యం కలిగిన వాళ్ళు లేరా? ఉంటే రండి నాతో యుద్ధం చేయండి. 40 రోజులు రోజు వస్తాడు. ఇస్తుంటే సౌలు జనాల ఇజ్రాయేల్ అందరంట ఆ ఫిలిస్తీను మాటలు విన్నప్పుడు బహుభీతులైరి. ఇప్పుడు వీళ్ళు దేనికి భయపడుతున్నారు? ఫిలిస్తీన్కి భయపడుతున్నారు. దేవునికి భయపడలా. దేవునికి భయపడినోడికి దేవుడు ఏం చేస్తారో తెలుసా? అందరికీ భయపడతారు తెలుసా. ఇంకా ఎప్పుడైతే నీ జీవితంలో పరీక్షించుకో, దేవునికి నువ్వు లోబడలేదా, భయపడలేదా, నిన్ను ఎలా దేవుడు మార్చేస్తారంటే నువ్వు ప్రతి ఒక్కరికి భయపడడం మొదలు పెడతావు. వణుకు, అన్నిటికీ బంధింపబడిపోతావు. సౌలు పరాక్రమం గురించి ఆ ముందధ్యాయంలో మనం చదివితే, తను పాపం చేయకముందు సౌలు పలానా వాళ్ళు వచ్చి దండెత్తి వస్తున్నారంటే, ఇజ్రాయెల్ ప్రజలు రావట్లేదంటే, ఒక ఎద్దు అంట, కాడి ఎద్దుని తెచ్చి ఇలా నరికి 12 ముక్కలు చేసి 12 గోతలు పంపించి, ఎవరైనా రేపు పొద్దుంకల్లా యుద్ధానికి రాలేదా, మీ ఎద్దులు, మీ కాడి పశువులన్నీ ఇలా ముక్కలు చేసి పడేస్తా అంటే రాత్రికి 4 లక్షల మంది వచ్చేసారంట సౌలు దగ్గరికి యుద్ధం చేయడానికి. అంత మైటీ, అంత పరాక్రమం కలిగిన వ్యక్తి. భుజములు ఎత్తు వరకు ఇంత హైట్ ఉంటాడంట. అలాంటోడంట గొలియాతు అరుస్తుంటే అటువైపు నుంచి వణికిపోతాడంట రాజేయుండి. అమ్మో ఎందుకు? ఎప్పుడైతే దేవుడు విసర్జించాడన్నాక నేను చూసుకుంటాలే అనుకున్నాడో, అది తాను చేయాల్సిన యుద్ధం అనుకున్నాడు, తన యుద్ధం అనుకున్నాడు అది. కానీ దావీదు ఏమంటున్నాడు చూడండి, అదే అధ్యాయంలో 17:47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. యుద్ధము యెహోవాదే. ఏమంటాడు దావీదు చెప్పండి? యుద్ధము యెహోవాదే. దావీదంట 5 అడుగులు ఉన్నాడంట. సౌలు కంటే చాలా పొట్టి, చిన్న కుర్రోడు. ఒక పెద్ద ఫిలిస్తీనుకి చూసి, గొలియాతుకి చూసి రాజుతో సహా ప్రజలందరూ వణికిపోతుంటే వెళ్ళి ధైర్యంగా, ఎందుకో తెలుసా, దేవునికి భయపడేవాడు ఈ లోకంలో దేనికి భయపడ్డావు?
ఈ ఆచారాలు ఎవరేదో అనుకుంటారో భయపడ్డు. వాళ్ళ అన్నలు ఉన్నారు వెనకలనే, వాళ్ళ అన్నలు ఆల్రెడీ తిట్టారు, రే ఏంట్రా యుద్ధంలోకి వచ్చావు, ఇంటి దగ్గర ఉండకుండా గొర్రెలు కాచుకోకుండా అంటే. అది కాదు, వెళ్ళి అందరూ వణికిపోతుంటే వాని దగ్గర నిలబడి గొలియాత్ దగ్గరికి వెళ్ళి, సున్నతి లేని నువ్వే ఇంత రెచ్చిపోతే సున్నతి కలిగిన వాళ్ళం మేము, యుద్ధం యెహోవాది, యెహోవా నామం వస్తున్నా. అదండి పాపాన్ని ఒప్పుకుంటే ఇలాంటి ధైర్యాలు వస్తాయి. మీరు మీ ఉద్యోగాల్లో, మీ బిజినెస్ల్లో, మీ కుటుంబాల్లో, మీ బంధువుల్లో ప్రతిదానికి వణికిపోతారు. చూడండి, ఏం పెళ్ళికి వెళ్ళకుంటే ఇది దేవుని పని ఉంది కదంటే మా వాళ్ళు ఫీల్ అవుతారు, మా వాళ్ళు తిడతారు. మొన్న మన దగ్గర ఒక తమ్ముడు పెళ్ళికి వెళ్ళి వచ్చాడు, భర్త వెళ్ళాడు, భార్య వెళ్ళాల. వచ్చాక ఏమన్నాడు మీ బామ్మర్ది అన్న, మీరు పోతారు ఇంక అంతే, ఇంక అదే వెళ్ళిపోండి. అసలు ఎందుకు ఆ మాటలు అంటున్నాడు? మీరు పాపం ఒప్పుకోరు కాబట్టి అలాగే మాట్లాడతారు. అదే వాళ్ళు, అబ్బా మీ కుటుంబం అంతా వచ్చింటే ఎంత ఘనంగా ఉండేది, ఎంత సంతోషంగా ఉండేది అంటున్నారంటే మిమ్మల్ని గౌరవిస్తారని అర్థం. ఎందుకు? మీరు ఒప్పుకోరు, దేవుని పక్షాన పెట్టుకోరు, దేవునికి భయపడరు. కుటుంబాల్లో కూడా అవమానాలు, హేళనలు, నిందలే. దావీదు చూడండి, యుద్ధము యెహోవాదని వచ్చాడు. యుద్ధం చేశాడా లేదా గొలియాతుడు? ఏం చేశాడు? వడిసెలు తీసుకుని రాయితో కొడితే అంట దేవుడు వెనకలుండి యుద్ధం యెహోవాది అన్నాడు కదా. యెహోవాదంటే యెహోవా దేవుడే వచ్చి చేస్తారు. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో దేవుడు వాళ్ళ పక్కనే ఉంటారంట యుద్ధం చేయడానికి. కొడితే అంట రాయితో ఇలా పడాల్సిన ఇలా పడ్డాడట. రాయి కొద్దిగా కదిలించింది, వెనక నుంచి ఒక్క దెబ్బేశారు దేవుడు, ముందుకు పడ్డాడంట. ఎవరైనా ఇలా కొడితే వెనక్కి పడాలి కదా, ముందుకు ఎలా పడ్డాడు? యుద్ధం యెహోవాది అన్నాడు కాబట్టి కొట్టారు వెనకల నుంచి దేవుడే. మరి ఆలోచించుకోండి, మీ యుద్ధాలు ఎవరు చేస్తున్నారు? మీరే చేసుకుంటారా? అప్పని యుద్ధం, రకరకాల యుద్ధాలు ఉన్నాయి కదా, ఎవరు చేసుకుంటారు యుద్ధాలు? యుద్ధం యెహోవాదని ఎప్పుడైనా మీ సమస్యలతో చెప్పారా? యుద్ధము నా దేవుంది అని చెప్పినారా? చెప్పాలంటే భయం, చెప్పాలంటే ఆయన ఆజ్ఞల మార్గంలోకి రావాలి, చెప్పాలంటే ఆయన పెట్టిన కట్టడలను అనుసరించాలి. నేను పాటించను, ఎలా జరుగుతాయి? దావీదు పాటించాడు, సక్సెస్ నెక్స్ట్ లెవెల్. మూడోది చూద్దాం, 1 సమూయేలు 18-19. అయితే సౌలు కుమార్తె అయిన మెరాబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహోలాతీయుడైన అద్రియేలుకి ఇచ్చి పెండ్లి చేసెను. చూడండి ఎంత దారుణమో. సౌలు రాజు అయిన వాడు మాట ఇస్తే మాట తప్పకూడదా? తప్పాలనా తప్పకూడదా? సామాన్యుడే మాట ఇస్తే మాట తప్పకూడదు. యెహోవా చేత అభిషేకింపబడినాడు. యుద్ధంలో ఏం ప్రకటించాడు? ఎవరైతే ఆ గొల్యాతును చంపుతారో నా అల్లుడిని చేసుకుంటా, నా కూతురు నుంచి పెళ్లి చేస్తా అని దేశమంతా ప్రకటన చేయించాడు. ఒక యవ్వనస్తుడు ఆశపడ్డాడు, అయినా దేవుని పక్షాన్ని వెళ్ళాడు, న్యాయంగా గెలిచాడు. ఏం సీక్రెట్లు చేసి అక్కడ రికమెండేషన్లు చేయాల, యుద్ధం చేశాడు. గెలిచి వస్తే సౌలు అంట మాట మార్చేశాడంట. ఎందుకు తెలుసా? వీడికేంటి ఇచ్చేది, వీళ్ళకి ఏం పేదోళ్ళు, మేము భాగ్యవంతులం. ఈరోజు మీరు కూడా తెలుసా, కొందరు, అందరూ అన్నాం, ఎవరికో ఈ వాక్యం వాళ్ళే పరీక్షించుకోండి, దేవునికి ఇస్తామంటారు. వెంటనే దేవునికే డైరెక్ట్ మోసం అండి. ప్రభువా నేను ఇలా తీర్మానం చేసుకున్నా, డబ్బైనా సమయమైనా ఏదైనా నీ జీవితంలో ప్రభువా మీకు ఇస్తా అంటారు. కార్యం జరగగానే రివర్స్ అయిపోతారు. కార్యం జరిగిన వెంటనే, ఇక్కడ చూడండి, యుద్ధం నుంచి వచ్చారు, తన కూతుర్ని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేసాడంటండి. దావీదుకి ఇస్తానని మాట ఇచ్చి ఎంత మోసం. ఈరోజు ఎంతమంది ఇలా మోసాలు తెలుసా? నాకు ఉద్యోగం వస్తే నా జీవితంలోనే చెప్తా, నేను మోసం చేసే దేవుడు నాకు విషయం ఏం తెలుసా? మీకు అందరికీ చాలాసార్లు చెప్పాను. నాకు 2010లో ఉద్యోగం వస్తే ఫస్ట్ శాలరీ మీకు ఇస్తా ప్రభు అని సంవత్సరం నుంచి నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పటి నుంచే ప్రార్థన చేసుకునేవాడిని ప్రతిరోజు. ఉద్యోగం వచ్చింది, ఆటోమేటిక్గా శాలరీ పడింది అకౌంట్లో. పడగానే తెలుసా నా మనసు మారిపోయింది. నాకు ఫోన్ కావాలి, ఫోన్ లేదు. అందులో శాలరీలో సగం పెట్టి ఫోన్ కొనుక్కున్నాను. నాకు మా అమ్మ మా నాన్నే ముఖ్యం. మా నాన్నకు ఒక వాచ్ కొనుక్కుంటా. మా అమ్మకు ఏమిష్టమో ఎప్పటి నుంచి అడుగుతుంది, ఒక ఉయ్యాల ఇలా తగిలించి ఉంటుంది చూడండి, నేను ఉయ్యాల కొన్నా. లాస్ట్కి 2800 మిగిలింది. నాకు ఇంకా నా హాస్టల్ రెంట్ ఇవన్నీ కట్టాక లాస్ట్ 2800 మిగిలితే ప్రభువా నాకు అది 10% కూడా కాదు నా శాలరీలో. తీసుకెళ్ళి చర్చిలో వేసి హృదయపూర్వకంగా ప్రభువా ఫస్ట్ నెల శాలరీ మీకు ఇస్తా అన్నాను,
ఇలాగే దేవుని చెప్పా, ఇస్తా అన్నాను కానీ ఖర్చులు పెరిగిపోయినాయి ప్రభా, ఫోన్ బాగాలేదు, సంవత్సరం నుంచి చిన్న ఫోన్తో అల్లాడిపోతున్నా, ఇబ్బందిగా ఉంది, అందరూ నవ్వుతున్నారా చిన్న ఫోన్ ఏంటని, మళ్ళీ నెల రోజులు నేను ఎలా తట్టుకోగలుగుతాను అని చర్చికి వెళ్ళి 2,800 కానికేసి వచ్చి కడపకి వెళ్ళి వచ్చిన, ఇంటికి వచ్చేసిన, మళ్ళీ బెంగళూరుకి వచ్చా. బెంగళూరులో సాయంత్రం, ఆ రోజు ఆఫీస్కి వెళ్ళా, సాయంత్రం మా ఫ్రెండ్ అలా బయటికి వెళ్ళొద్దాం షాపింగ్ మాల్ కంటే సిటీ బస్సు ఎక్కా. ఫోన్ ఇలా తీసుకుని కొత్త ఫోన్ చూసుకుంటా, బస్సులో అంతా ఫోనే చూసుకుంటున్నా. ఫోన్ బలం ఉంది, అబ్బా 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 ఫోటోలు దిగేసా. ఇలా పెట్టుకొని ఆ సిటీ బస్సు ఆ రోజు అదే ఎప్పుడు ఎక్కను నేను ఆ బస్సు, అట్లాంటి బస్సు 2 డోర్లు ఉంటేనే ఎక్కుతా. కొన్ని సిటీ బస్సులు ఎలా ఉంటాయంటే ఫ్రంట్ డోర్ ఒక్కటే ఉంటుంది, డ్రైవరే కండక్టర్, కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. మా ఫ్రెండ్ రే ఇది ఎక్కుదాం రా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అంటే ఎక్కా. ఫోన్ టికెట్ తీసుకున్నాం, ఫోన్ చూసుకుంటా బస్సు దిగుతున్నాం, ఫుల్ రష్ ఉంది సాయంత్రం 7 గంటలకి. ఇలా స్టెప్స్ దిగి బస్సులో నుంచి ఇలా దిగి ఇలా బస్సు వెళ్ళిపోయింది ఇలా చూస్తే ఫోన్ లేదు, కొత్త ఫోన్ లేదని పరిగెత్త వెళ్ళి బస్సు టప్టప్ కొట్టి డ్రైవర్ అంటే ఏమైంది అన్న, నా ఫోన్ ఎవరు కొట్టేశారు అని చూస్తుంటే జనాలు ఎవరు నేను కొట్టేశాను నాయన అంటారా, లేకుంటే కొట్టేసినాడు ఎట్టు దిగి వెళ్ళిపోయినాడు. పోయింది ఫోను. నా మనస్సు ఆ రోజు నుంచి ఈ రోజు గుచ్చుతుంటది, నువ్వు దేవునికి ఇచ్చిన మాట తప్పావు. తర్వాత శాలరీలు పడినా 6 నెలలు నేను కొనలేకపోయినా అండి ఫోను, ఏదో ఒక ఇబ్బంది. 6 నెలలు మళ్ళీ అదే ఫోన్ కొనడానికి నాకు 6 నెలలు పట్టింది. ఆ రోజు నుంచి నేను అందరికి చెప్పడం అదే, నేను ఇలా మాటిచ్చి తప్పా. నాకు జరిగింది అదే. నాకు ఆ రోజు నేను ఆలోచిస్తుంటే, ఫోన్ పైన మరుక్షణం ఆలోచిస్తుంటే నా దేవుడు చూపిస్తున్నారు, నువ్వు మాట ఇచ్చావు సంవత్సరం నుంచి. అంటే దేవుడు డబ్బీలా కాబట్టి నేను దోచుకున్నా కాదు, దేవునికి డబ్బీలని కాదు, దేవుని బాధ మాటిచ్చి తప్పావు. డబ్బు కోసం కాదు, చాలా మంది దాన్ని వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు. దేవుడు చూడు డబ్బులు నేను ఆనందిస్తే దేవునికి బాధనా, మాట ఇచ్చి తప్పకూడదు. నేను నెల ఇవ్వను ప్రభా అన్న నీకు ఉద్యోగం ఇస్తారు. నేను నమ్మించి మోసం చేశాను, బాగా మంచిగా చెప్పి మాట తప్పేసిన. నేను మాట తప్పగానే ఆయన క్షమించేయాలి. ఎందుకు క్షమిస్తారండి? నిన్ను ఎవరైనా అలా మాట ఇచ్చి వెంటనే మార్చేసుకుంటే నువ్వు ఎంత బాధపడతావు? మరి నిన్ను సృష్టించిన దేవునికి బాధ ఉండదా? ఇదే సౌలు యుద్ధాన్ని గెలిపించుకొని వస్తే కూతురునిచ్చి పెళ్లి చేస్తా అని వెంటనే మార్చేస్తాడండి. ఎందుకో తెలుసా? ఎందుకు మాట మారుస్తారంటే అక్కడ ఒక సీక్రెట్ ఉంది. ఇంకా నన్ను అడిగేవాళ్ళు లేడు. ఎందుకో తెలుసా? అడగమను దావీదుని వచ్చి, ఎవర్రా నువ్వు? రాజును వచ్చి అడుగుతావా నువ్వు? సమయాలను పంపించి అడగమను, ఎవరయ్యా నువ్వు? రాజును వచ్చి అడిగేంత దమ్ముందా నీకు అని అడగలుగుతాడు. కాబట్టి నన్ను అడిగేవాళ్ళు లేడు. భయం లేనోడు ఎప్పుడు ఎలా ఉంటాడు తెలుసా? నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు. నన్ను అడిగితే నా నోరే సమాధానం చెప్తాం. అంత గర్వాంధులు అయిపోతారండి. మాటిచ్చి తప్పాడంట. కానీ దావీదు ఎలా అంటాడో చూద్దాం. 2 సమూయేలు 9:1. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. ఏమంట? యోనాతానుకు ఒక రోజు నిబంధన చేస్తాడు. ఇద్దరు నిబంధన చేసుకుంటారు. ఏమని తెలుసా? ఇదిగో నువ్వు బతుకుంటే నా కుటుంబాన్ని నువ్వు ఆలోచించు, నేను బతుకుంటే నీ కుటుంబాన్ని నేను ఆలోచించు. యోనాతానుకు ఒక్కసారి మాట ఇచ్చాడంట. యోనాతాను లేడు, అడిగేవాళ్ళు లేరు, కానీ నా దేవుడు అడుగుతారుగా మాట ఇచ్చిన. నేను మాట ఇచ్చినప్పుడు 3వ వ్యక్తిగా నా దేవుడు చూశారుగా అక్కడ అని రాజైన వెంటనే ఫస్ట్ తన గురించి ఆలోచించలేదంట. ఇది రాజైన ఫస్ట్ 1-2 ఇయర్స్లోనే జరిగింది. యోనాతాను బట్టి నేను ఉపకారం చేయుటకు ఎవరైనా ఉన్నారా అని పంపించాడంటండి. వాళ్ళు వెళ్ళి మొఫీషోబేతుని తీసుకుని వస్తే మొఫీషోబేతుకు అంటున్నాడంట, నీ దినములన్నిట నేను రాజు నా భోజన బల్ల మీదే నువ్వు కూర్చొని తినాలి. ఏంటంట? ఉపకారం. మాట ఒక్కసారి ఇచ్చినందుకు జీవితాంతం అంటండి. ఎంత ఉపకారం చూడండి. అందుకే 3వ మెట్టెక్కాడు దావీదు. సౌలు 3వ నీరసించడం దిగిపోయినాడు. 4వ చూద్దాం. 1 సమూయేలు 28:7. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కన్న పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా. ఒక రాజయ్య ఉండి
దేవుని చేత అభిషేకింపబడిన వాడుగా ఉండి కర్ణపిశాచి కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడంట. నేనేం చేయాలి యుద్ధంలో, ఈ యుద్ధంలో నేనేం చెయ్యాలి? ఎంత దిగజారిపోయినాడు. సౌలు రాజు అయినాక యెహోవా ధర్మశాస్త్రం ప్రకారము కర్ణ పిశాచి గల వారిని, చిల్లంగితనం చేసిన వాళ్ళందరినీ దేశంలోంచి పారదోలించాడు. ఇదే సౌలు దేశంలో ఒక్కరు కూడా ఉండకూడదని పారదోలించిన సౌలు ఎక్కడికి వెళ్ళాడంట? కర్ణ పిశాచం కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి, నాకు యుద్ధంలో ఏం చేయాలో తెలియట్లా, ఫిలిస్తీన్లు అందరూ వచ్చారు, నువ్వు విచారణ చేసి చెప్తావా? 4వ స్టెప్ దిగజారిపోయినాడండి. కానీ దావీదు 2 సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం, ఇది జరిగిన తరువాత యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి దావీదు సెలవిచ్చాడు. ఎవరి దగ్గర విచారణ చేస్తాడంట? యెహోవా యొద్ద మాత్రమే విచారణ చేస్తాడంట. దావీదంట యెహోవా యొద్ద మాత్రమే విచారణ, తన జీవిత కాలం అంతా విచారణే అనే. ఇది స్టార్టింగ్ కదని చివరిలో కూడా చూద్దాం చూడండి. అదే 2 సమూయేలు చివరి అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 24వ అధ్యాయం 1వ వచనం, ఇంకొక మారు యెహోవా కోపము ఇజ్రాయేలీల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇజ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని. యెహోవా కోపము దేశం మీద రగులుకునిందంట. ఎప్పుడు? వృద్ధాపంలోకి వచ్చేసాడు. వస్తే 10వ వచనం చూడండి, జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కనుగొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని. యెహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. పాపం అని తెలియగానే 70 ఏళ్ళ వయసులో కూడా ఒప్పుకుంటాడని, నేను పాపం చేసేసానే. దేవుని దగ్గర అదే తగ్గింపు, అదే దేవుని మీద ఆధారపడడం. నేను చూడండి అదే అధ్యాయంలో 14వ వచనం, దేవుడు ఒక ప్రవక్తను పంపించి 3 ఆప్షన్లు ఇస్తారు. కరువు తెప్పినా, తెగులు తెప్పినా నువ్వు దేవుని చేతిలో పడతావా అంటే ఏమంటాడో చూడండి. 14వ వచనం, అందుకు దావీదు, నాకేమియో తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. ఏమంటున్నాడు? మనుష్యుల చేతిలో పడకుండా యెహోవా చేతిలో పడతా. ఆయన మంచి వాత్సల్యం కలిగిన దేవుడు. ఆయనకు కాసేపే కోపిస్తారు, తర్వాత ఆయన మామూలు ప్రేమ కాదు. దేవుని చేతిలోనే పడతా అంటున్నాడండి. ఇంకెవ్వరి దగ్గరకు పోలా, వేరే ఆలోచన చెయ్యట్లా. 4వ స్టెప్ ఎక్కేసాడు వర్ధిల్లడానికి. సౌలు కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళి భయపడుతున్నాడు. 4వ స్టెప్ దిగజారిపోయినాడు. చివరిది చూసుకొని ముగించుకుందాం. ఇది మామూలు జనరల్గా చెప్పేస్తా. సౌలు దేవుడు ఎన్నో తలాంతులు ఇచ్చాడు, మామూలు జ్ఞానం ఇలా, కానీ ఏ రోజు దేవుణ్ణి ఆరాధన చేయాల, ఏ రోజు ఒక పాట పాడలా, ఏ రోజు ఒక కీర్తన రాయలేదండి. కనీసం తన దగ్గర ఉన్న రాజు ఆవరణంలో, అదే రాజు కోటలో, అదే రాజు సభలో ఉంటారా పాటలు పాడేవాళ్ళను? ఏ రోజు ఒక యుద్ధానికి ఒక పాట పాడించాల, ఏ రోజు దేవుణ్ణి మహింపరచాలండి. కానీ దావీదంట 70 కీర్తనలు రాశాడంట అండి. తన కుమారుడు సొలొమోను 1000 సామెతలు రాశాడు. దేవుణ్ణి ప్రేమించే విధానం ఇది. ఈరోజు నీ జీవితంలో ఒక స్తుతి అయినా నీ అంతకు నువ్వు చెప్తావా? దావీదుకి ఎవరు చెప్పారు? ప్రేమిస్తే ఆటోమేటిక్గా మనసు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ప్రేమిస్తే స్తుతులు రాస్తారు, ప్రేమిస్తే పాటలు రాస్తారు, ప్రేమిస్తే నిన్ను ఒకరు వచ్చి ఆరాధన కూర్చోమంటారు, నువ్వే అమ్మో ప్రతిరోజు అనుదినము నా దేవునితో నేను గడపాలని కోరుకుంటావు. ఇప్పుడు చెప్పండి, సౌలు నీరసించిపోవడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? దావీదు వర్ధిల్లడం న్యాయం అంటారా, అన్యాయం అంటారా? మరి నువ్వు ఎలా ఉన్నావు? వర్ధిల్లుతున్నావా, నీరసించిపోతున్నావా? పరీక్షించుకోండి. సౌలులాగా ఒకసారి రిపీట్ చేసుకుందాం. పశ్చాత్తాపడలా. దావీదేమో పశ్చాత్తాపడ్డాడు. సౌలేమో యుద్ధం వస్తే తన సామర్థ్యాలను, తన బలాన్ని నమ్ముకొని భయపడతా ఇంట్లో కూర్చున్నాడు. కానీ దావీదు యుద్ధం యెహోవాది, మొత్తం దేశం అంతా వెనకాల వణుకుతుంటే ఇతను మాత్రం ముందుకు వెళ్తున్నాడు. ఎలా వెళ్తాడు? అంత వాళ్ళే, అదే రక్తమే కదా. కానీ దేవుడు ఉన్నారు పక్కన. ఈరోజు మీకు తెలుసా,
చిన్న టెన్షన్ వస్తే ఎంత వణికిపోతున్నారో. ఎందుకు? మీకు దేవుడు అర్థం కాల, ఆయన సామర్థ్యం అర్థం కాల, ఆయన బలం అర్థం కాల. మూడోది ఏంటి? మాటిచ్చి ఉపకారం చేస్తానని చెప్పి మాట తప్పేస్తాం. మీరు ఎన్ని మాటలు తప్పుతారో పరీక్షించుకో. తెలుసా, 1 year చేస్తున్నాం అన్నయ్య, 2 years ఉండగలిగినాం, తర్వాత ఆపేస్తున్నాం. ఎందుకు? అసలు ఆపే ఆలోచన ఎందుకు వచ్చింది? అది నీ పతనానికి కారణం కాదా? అదే దావీదు, అడిగేవారు ఉన్నారు నా ప్రభు, నేను మాట ఇచ్చినప్పుడు. నేను మర్చిపోయినా, ఇచ్చిన వ్యక్తి మర్చిపోయినా, విన్న వ్యక్తి మర్చిపోయినా, దేవుడు నన్ను చూస్తాను, నేను హృదయానుసారుడుగా ఉండాలి అని ఎవరు అడగకపోయినా భయముతో దేవుడు ఉన్నారు అని, నా పైన ఒకరు ఉన్నారని ఎప్పుడు భయంతో తాను ఇచ్చిన మాటలను గుర్తు చేసుకుంటాను. ఉపకారం చేశాడంట. 4, లాస్ట్కు దేవుడు పోతే పోని ఎవరో ఒకరి దగ్గర నాకు విచారణ వచ్చేస్తుంది, ఏదో ఒక శక్తిని నమ్ముకుంటా. ఈరోజు ఏదో ఒక శక్తిని నమ్ముకుంటున్నారు, అందుకే ఆచారాలు విడిచిపెట్టరు. ఇప్పుడు తెలుసా, ఈ ఆచారాలన్నిటికీ ఒక్కొక్క శక్తి ఉందనే మనుషులు పాటించేది. పెళ్ళిళ్ళకు కానీ చావులకు కానీ పిండం పెట్టాలి, శక్తి. అవన్నీ దేవుళ్ళగా చేసేసుకున్నారు. కానీ దావీదు ఫస్ట్లో అయినా చివర్లో అయినా యెహోవా దగ్గరే విచారణ చేసుకుంటాడు. యెహోవా దేవుడి శక్తినే నమ్ముకున్నాడు. లాస్ట్కు సౌలు ఎండిపోయినాడు, అయిపోయినాడు. ఒక ఆరాధన లేదు, ఒక పాట లేదు. కానీ దావీదు కీర్తనాకారుడు అయిపోయినాడు. దావీదు రాసిన కీర్తనలను బట్టే ఈరోజు ఇప్పటికీ పాటలు రాస్తానే ఉన్నాను. అంతకంతకు అంతకంతకు అంతకంతకు. ఇప్పుడు మూలవాక్యం చెప్తారా? దావీదు కుటుంబం అంట అంతకంతకు వర్ధిల్లింది. ఒకప్పుడు కడు పేదరికం వాళ్ళు, ఇప్పుడు ఆత్మీయ జీవితంలో భాగ్యవంతుడు, భౌతిక జీవితంలో భాగ్యవంతుడు. సౌలు ఆత్మీయ జీవితంలో స్టార్టింగ్లో పేదల్లో కాదు. సౌలు ఏమంటాడు తెలుసా? ప్రవక్త దగ్గర పోతుంటే, ప్రవక్తకి ఏదన్నా కానుక తీసుకోకపోతే అది మా న్యాయమా? అంత ఆత్మీయుడు. భౌతికంగా వాళ్ళ నాన్న భాగ్యవంతులు. చివరికి కర్ణపిశాచి దగ్గరికి పోయే స్థితికి ఆత్మీయతలో పడిపోయినాడు. తన మనవడు చచ్చిన కుక్క వలె ఒకరింటూ పడి తింటనే స్థితికి దిగజారిపోయాడు. నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావో, నీ తర్వాత తరానికి ఆశీర్వాదంగా ఉంటావా, నీ తర్వాత తరం తిట్టుకునేలా మా పితరులు, ఇప్పుడు మీరు అంటారు కదా మా పితరులు చేశారు, రేపు నువ్వు పితరుడు అవుతావు ఒకరోజు, అప్పుడు నిన్ను అనరా? కాబట్టి ఇప్పుడైనా రోషం కలిగి ఒక డెసిషన్ తీసుకో. ఇంకా మా వాళ్ళు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యం, యేసయ్య అన్నారు. నేనే సత్యం అన్నారు. ఇంకా వాళ్ళ సత్యాలు, వీళ్ళ సత్యాలు, వాళ్ళ మార్గాలు, వీళ్ళ ఆచారాలు ఏది నువ్వు పాటించకూడదు. ఇంకా అంతే.